ప్రజలకు అతి తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం బియ్యం కందిపప్పు ధరలను అందుబాటులోకి తీసుకువచ్చిందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. దీనిలో భాగంగానే గతంలో కంటే తక్కువ ధరలకే బియ్యం కందిపప్పులను అందిస్తున్నామని చెప్పారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ది ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ దాల్ అండ్ కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో కందిపప్పు విక్రయ కౌంటర్ను ఏర్పాటు చేశారు. దీనిని శుక్రవారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 185 రూపాయలు ఉండే కిలో కందిపప్పు ఇప్పుడు 120 రూపాయలకే అందిస్తున్నామని, అదేవిధంగా 55 రూపాయలు ఉండే కిలో బియ్యం 49 రూపాయలకే అందుబాటులో ఉందని అన్నారు. కావున ప్రజలు ఈ నాణ్యమైన బియ్యం కందిపప్పులను వినియోగించుకుని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లీవ్ జోజీ, ఎంపీడీఓ విజయప్రసాద్, మున్సిపల్ మేనేజర్ వెంకటరమణ, మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, తెల్లగారపు జ్యోతి, వలవల తాతాజీలతో పాటుగా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో మరి పబ్లిక్ విపణిలో ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వం కందిపప్పు బియ్యం సరసమైన ధరలో ప్రజలకి అందుబాటులో ఉండేలాగా మరి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కందిపప్పుని గత వైసీపీ ప్రభుత్వంలో 185 రూపాయలు ఉంటే మరి ఎన్డీఏ ప్రభుత్వంలో 120 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కందిపప్పు సాటెక్స్ తోటి మంచి క్వాలిటీ ఉన్న పప్పుని ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా బియ్యం చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో 55 రూపాయలు ఉంటే మరి ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో 49 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు, కందిపప్పు మీద 25 రూపాయలు తగ్గించి మరి ప్రజలకి మంచి క్వాలిటీ కందిపప్పుని ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అది చేస్తున్నారు. సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళు లాంటివి రాష్ట్రానికి. మరి ప్రజలకి అందుబాటులో నిత్యావసర సరుకులు ఉండాలని చెప్పి కందిపప్పుని బియ్యాన్ని మరి రేట్లు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ఉదయం చింతలపూడిలో ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ ఆరంభించుకొని చింతలపూడిలో 4 కౌంటర్లో ఇవి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో మరి ఇక్కడ ప్రజలకి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున కందిపప్పు బియ్యం పంపిణీ జరుగుతుంది. కాబట్టి ప్రజలు మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి ఆరోగ్యకరమైన మరి కందిపప్పుని బియ్యాన్ని తిని మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కి అందరికి కూడా నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.